వైజాగ్లో వీర్రాజు మర్డర్, హైదరాబాద్లో మినిస్టర్ మర్డర్. ఈ రెండు చేసిన వాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు అనుకున్నాను. కానీ అతని బిహేవియర్ చూస్తుంటే ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? నా కొడుకు క్రిమినల్ కాదు. కుటుంబం అంటే గౌరవం ఉంది. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. బుజ్జి అనే అమ్మాయిని ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశాం. కాసేపట్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా బుజ్జిని ఎత్తుకుంటూ వంశీ వెళ్ళాడు. వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ మేము వెళ్ళాం. వంశీ జరగకూడదు జరిగిపోయింది. వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో కనిపించారు. ఆ స్థితిలో స్పృహ లేకుండా పడున్న వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పీటల మీద కూర్చోబెట్టాల్సిన అమ్మాయిని పాడ మీద పడుకోబెట్టాల్సి వచ్చింది. కోమాలో ఉన్న కొడుకు కళ్ళు ధరిస్తే ఆ అమ్మాయి లేదన్న నిజాన్ని వాడికి ఎలా చెప్పాలని మదనపడుతున్నాం మేము. వాడి పరిస్థితి చూసి అందరం షాక్ అయిపోయాం. మనం చాలా కలలు కంటాం, అవన్నీ నిజం అవ్వాలని లేదు. అందుకే నన్ను మర్చిపో వంశీ. చెక్కిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నాను? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? జరిగింది ఒక పీటకల్ అనుకుని నువ్వు మర్చిపో. ఇక ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలిరా. చనిపోయిన బుజ్జి ఉన్నట్టే ఊహించుకుని నీకు మేమంతా ఉన్నారా? వాడు అలా గాల్లో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మా బుజ్జి ఎలా మాట్లాడుతుంది? నువ్వన్నా చెప్పనా? తనకి మనం అందరూ ఉన్నారు చెప్పండి. వదిలి చెప్పు. ఏం చెప్పాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. He is suffering from visual hallucination, part of schizophrenia. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేని మానసిక స్థితి. అందుకే వాళ్ళింకా తమ ముందే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీ అబ్బాయి అలాంటి ఊహల్లోనే ఉన్నాడు. ఈ కండిషన్లో వంశీకి నిజం తెలిస్తే వాడు మాకు దక్కడని డాక్టర్ చెప్పాడు. వెంటనే మాకు రాఘవ్ గుర్తుకొచ్చాడు. వాడికి ఫోన్ చేశాం. వాడిక్కడే ఉన్నాడు. వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దొరికినట్టు నరికేయండి, వెళ్ళండి. ఎవడు మాకు అండగా ఉంటాడనుకున్నామో వాడే వెన్నుపోటు పొడిచి నా కొడుకుని స్థితికి తెచ్చాడు. రాఘవ మనుషులు దొరకకుండా ఉండాలని, నా కొడుకును బతికించుకోవాలని మేమంతా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కొడుకు కోరుకుంటున్నాడన్న ఆనందంలో ఉంటే ఓ రోజు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వైజాగ్లో వీర్రాజు హత్య జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, ఆ కొడుకు యజ్ఞం మొదలెట్టాడని, వాడి యజ్ఞానికి మేము అడ్డు కాకూడదని దూరంగా ఉండిపోయాం. అంటే వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? నేనొక్కడనే కాదు, మేము కూడా. మా బాబాయ్ చేసింది కరెక్ట్.